జగన్మోహన్ రెడ్డి ఇక నువ్వు ఫిక్స్ అయిపో ఈ 5 సంవత్సరాలు నీకు ప్రతిపక్ష హోదా మాత్రం రాదు రానివ్వము అనే విధంగా పవన్ కళ్యాణ్ మాత్రం తేల్చి చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా నిన్న అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆయన అసలు సీట్ల గురించి కాదు కదా, ఓన్లీ ఒక 40% ఓట్ షేరింగ్ అని చెప్పేసి నాకే కావాలనే విధంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడంటే, నీకు ఓట్ పర్సంటేజ్ తోని ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే మన దగ్గర కాదు జర్మనీకి వెళ్ళు అనే విధంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ మాత్రం ఓట్ షేరింగ్ ని ఆధారంగా చేసుకొని సీట్లు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. కానీ మన భారతదేశం మన రాజ్యాంగం పరంగా చూసుకుంటే ఇక్కడ ఓట్ షేరింగ్ కాదు, సీట్లు ఉంటేనే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వస్తుంది. ఇక నువ్వైతే ఫిక్స్ అయిపో, మీరు ఎన్ని వేషాలు వేసినా ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా కేంద్రం దగ్గర వెళ్ళి మాట్లాడినా కూడా మీకు ఈ 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష హోదా మాత్రం రాదంటే రాదు అనే విధంగా పవన్ కళ్యాణ్ మాత్రం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన చెప్పిన దాంట్లో 100% కరెక్టే ఉంది. 5 సంవత్సరాలు కాదు, ఇంకొకసారి ఆయన ఓడిపోయినా గెలిచినా అదంతా పక్కకు పెట్టేస్తే లాస్ట్ టైం ఉన్నప్పుడు మాత్రం ఆయన ప్రతిపక్ష హోదాని అంత అంటే ఇది ఉండాలంటే ఎంతైతే గట్టిగా మాట్లాడారో ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడితే కుదురుతుందేమో, నేను మళ్ళీ అడిగితే ఇస్తారేమో అని చెప్పేసి అడగడం మాత్రం చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితి దిగజారుతుంది. సరే అడుగుతున్నారు, సరే అడిగేదానికి ఏమన్నా వాల్యూ ఉందా? పోనీ 17 సీట్లు అండి, 18 కూడా అక్కర్లేదు, 18 వస్తే ప్రతిపక్ష హోదా, 17 సీట్లు వచ్చినా కూడా ఇవ్వరు. ఎందుకంటే రాజ్యాంగంని ఫాలో అవ్వాల్సిన రూల్స్ అన్ని మనకున్నాయి. ఇంకా రాజ్యాంగం మారలే, రాసిన వాళ్ళది ఇంకా అట్లే ఉంది. ఎవరైతే ఎంతో మంది రాశారు, ఓన్లీ అంబేద్కర్ మిగతా వాళ్ళందరూ రాసిన దాంట్లో ఇది ఉంది ఖచ్చితంగా. ఈ ఆయా నియోజకవర్గాలకి సంబంధించి ఆయా మంది ఎంతమంది గెలిచినా ఆ పర్ఫెక్ట్ గా 18 వస్తేనే మీకు ప్రతిపక్ష హోదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటే ఆయన మాటలే ఆయన కూడా గుర్తుండవు. ఎందుకంటే ముందు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే, మీ దగ్గర నుంచి ఒక 3-4 సీట్లు లాక్కుంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, మీ ఆ స్థితికి పోతారన్నారు. సో మరి ఆయన మాట్లాడినా ఈయనకు 11 సీట్లు ఉన్నప్పుడు నువ్వెందుకు పోరాడుతున్నావు ఇప్పుడు చాలా మంది ప్రజలు కూడా రిటర్న్ క్వశ్చన్ వేస్తున్నారు. సో దీనికి ఆయన ఆన్సర్ చెప్పగలిగితే ఖచ్చితంగా నీకు ప్రతిపక్ష హోదా లేకున్నా కూడా వాళ్ళు కల్పిస్తారని అనుకోవచ్చు. అదే కాకుండా పవన్ కళ్యాణ్ ఇంకో విషయం కూడా మాట్లాడారు. ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడడం అదంతా పక్కన పెడితే ప్రజెంట్ ఏపీ రాష్ట్రానికి సంబంధించి మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజల గురించి మాట్లాడతారు అనుకుంటే అక్కడ కూడా మీరు ప్రతిపక్ష హోదా గురించే మాట్లాడుతున్నారు. గవర్నర్కి ఆరోగ్యం బాగలేకపోయినా ఆయన అక్కడికి వచ్చి మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతున్నంత సేపు కూడా మీకు కనీసం అంటే ఒక సీఎం అయిన మీరు కనీసం ఒక పెద్ద వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వెళ్ళకూడదు అనే ఆ మాత్రం ఇంగితం లేదా అనే విధంగా కూడా మాట్లాడే స్పీచ్ కి వాల్యూ లేదు, కనీసం సభలో ఏ విధంగా మెలగాలనే ఒక ప్రవర్తన కూడా ఆయనకు లేదు. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ మాత్రం తేల్చి చెప్పడం జరిగింది, మీరు ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా ఏం చేసినా కూడా ఈ 5 ఏళ్ల పాటు ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా మాత్రం మీకు రాదు, ఎందుకంటే మీకు ఆ అర్హత కూడా లేదనే విధంగా ఆయన మాత్రం క్లియర్ గా చెప్పడం జరిగింది.